రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే విషయంలో సీఎం వైఎస్ జగన్ మరో గొప్ప మైలురాయికి శ్రీకారం చుడుతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్దుతూ దాన్ని మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఆయన వాళ్ళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఇక నుంచి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమంతో పాటు సరికొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల జారీని కూడా ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభిస్తారు. అలాగే లబ్ధిదారులకు పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం, దాని ద్వారా ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి అనే సందేహాలన్నింటినీ ప్రతి ఇంట్లో నివృత్తి చేసే కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఇదే అంశంపై మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ ఇస్తారు. రవీందర్, చెప్పండి, కొత్త ఫీచర్స్తో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులకు కూడా ఈరోజు శ్రీకారం చుడుతున్నారని చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రైట్ హరి, మరి కొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఆరోగ్యశ్రీ సంబంధించి ఇప్పటివరకు ఉన్న దాన్ని పెంచుతూ 25 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్య సేవలు అందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. దీని ద్వారా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు వైద్యానికి సంబంధించి ఎంతో మంది ఆస్తులు కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. క్యాన్సర్ లాంటి వ్యాధులు కనుక తలెత్తితే వాటికి వైద్యం చేయించుకోవడానికి ఇల్లు పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా ఇప్పటివరకు ఉండేవి. కానీ ఇక మీదట అలాంటి పరిస్థితులు ఉండకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందులో భాగంగానే క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాలను సైతం ఆరోగ్యశ్రీలో తీసుకురావడంతో పాటు 25 లక్షల రూపాయల వరకు కూడా ఉచితంగా వైద్యం పొందే విధంగా కూడా ఈ చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టరేట్ల నుంచి స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కూడా ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడబోతున్న పరిస్థితి. ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇక మీట వాలంటీర్లు అంటే ఈ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఏ విధంగా వైద్యం పొందాలనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదు కాబట్టి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతుంది. ఇందులో భాగంగా ఆశా వర్కర్లతో పాటు వాలంటీర్లు, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ సిబ్బంది ప్రతి ఇంటికి కూడా వెళ్ళబోతున్నారు. వెళ్ళి అక్కడ ప్రతి ఇంట్లోనూ అంటే కుటుంబానికి సంబంధించి కనీసం ఒక మొబైల్లో ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేసే విధంగా చర్యలు చేపడతారు. దాని ద్వారా ఏంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దగ్గరలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు ఉన్నారో వారిని ఏ విధంగా కలవాలి, ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ వైద్య సేవలు ఏ విధంగా పొందాలనేటువంటి పూర్తి వివరాలు అందులో ఉంటాయి. దాంతోపాటు నేరుగా ఆసుపత్రులకు సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్ కూడా అందులో ఉండే పరిస్థితుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా అంటే చదువు వచ్చిన వారికి అయినా చదువు రాని వారికి అయినా సరే నేరుగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందే విధంగా ఇందులో చర్యలు చేపట్టారు. ఇక దాంతోపాటు స్మార్ట్ కార్డులు అంటే సరికొత్త ఫీచర్లతోటి ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు కూడా అందించబోతున్నారు. దాంట్లో ఆ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే ఆ సంబంధిత వ్యక్తికి సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే గతంలో ఎలాంటి వైద్య చికిత్సలు తీసుకున్నది కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా తెలుసుకునే వీలుంటుంది. తద్వారా ఏంటంటే రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎలాంటి వైద్యం అందించాలి అంటే ఇప్పుడు ఒక పట్టణంలో ఒక చోట ఆసుపత్రికి వెళ్తే నెక్స్ట్ మరింత మెరుగైన వైద్యం కోసం ఇంకొక ఆసుపత్రికి కనుక వెళ్తే అక్కడ డాక్టర్ వెంటనే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం ద్వారా గతంలో పొందినటువంటి వైద్యం ఏంటనేది చాలా క్లియర్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నిజానికి ఒక అత్యద్భుతమైన కార్యక్రమాన్ని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఏ పేదవాడు కానీ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు కానీ వైద్యానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు పడాల్సిన పని లేదు, వైద్యం అందగా చనిపోయారు లాంటి సమాచారం కూడా ఉండటానికి వీల్లేదనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంకల్పంగా కనిపిస్తుంది. గతంలో పాదయాత్ర సందర్భంగా ఇలాంటి వైద్యానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ ఆస్తులను కూడా అమ్ముకున్న పరిస్థితులు అనేకం ఆయన దృష్టికి వచ్చాయి. అప్పట్లోనే ఆయన చాలా సుదీర్ఘంగా దీనికి సంబంధించి ఒక అధ్యయనం కూడా చేయించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆరోగ్యశ్రీ సంబంధించి అనేక గతంలో ఉన్నటువంటి ఫీచర్స్ రోగాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని మరింతగా పెంచడంతో పాటు ఇప్పుడు 1000 రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందే విధంగా చర్యలు అయితే చేపట్టారు. ఏదేమైనా మరికొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆనందం అయితే కనిపిస్తుంది. హరి, ఓకే రవీందర్.